హాయ్ ఫ్రెండ్స్, పొన్ మ్యాన్ ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. బసిల్ జోసెఫ్, లిజిమల్ జోసే వీళ్ళు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మలయాళం మూవీ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి హిట్ అయితే అయింది. ఇప్పుడైతే మనకు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో చూడొచ్చు. సో మూవీని అయితే ఇక్కడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే సో పర్లేదు, ఓకే ఓకే అన్నట్టుగా ఉంది అని చెప్పచ్చు. సో ఈ మధ్యకాలంలో మనకు మలయాళంలో వస్తున్నటువంటి సినిమాస్ కనుక చూసుకున్నట్లయితే మంచి స్టోరీస్తో అయితే మూవీస్ తీస్తున్నారని చెప్పచ్చు. అందులోనూ మనకు ఇందులో హీరోగా చేసినటువంటి బసిల్ జోసెఫ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన డైరెక్టర్ ప్లస్ యాక్టర్ అనమాట. ఈయన ఈ మధ్యకాలంలో చేసినటువంటి సూక్ష్మదర్శిని అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఈయన మనకు పొన్ మ్యాన్ అనే మూవీతో ముందుకు రావడం జరిగింది. ఇందులో కూడా ఒక మంచి స్టోరీ అయితే తీసుకొని మూవీ అయితే చేశారని చెప్పచ్చు. కాకపోతే ఆ చిన్న పాయింట్ని పట్టుకొని మూవీ అంతా లాగడం అనేది మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కాకపోతే స్టోరీ మాత్రం కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. ఇక ఈ స్టోరీ ఏంటి, ఈ మూవీ ఎలా ఉంది అనేసి చూసుకున్నట్లయితే ఈ మూవీ పేరు వచ్చేసి పొన్ మ్యాన్. పొన్ మ్యాన్ అంటే గోల్డ్ మ్యాన్ అనేసి. ఈయన వచ్చేసి ఒక సేల్స్ మ్యాన్ అని చెప్పచ్చు. ఆ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని సేల్స్ చేసే సేల్స్ మ్యాన్ అనమాట. కాకపోతే ఇక్కడ సేల్స్ మ్యాన్ అంటే ఇంట్లోకి వెళ్ళి సేల్స్ చేయడమో లేకపోతే షాప్లో కూర్చొని సేల్స్ చేయడమో కాదనమాట. ఇతను వచ్చేసి ఒక వెరైటీగా చేస్తూ ఉంటాడు. అది ఏంటి అంటే సో ఎవరికైతే పెళ్ళిళ్ళు ఇటువంటి ఫంక్షన్లు అవి జరుగుతూ ఉంటాయో వాళ్ళకి బంగారం అనేది అవసరం అవుతూ ఉంటుంది. అలా అవసరమైన వాళ్ళకి ఇతను ముందుగానే బంగారం అనేది ఇచ్చేస్తాడనమాట, డబ్బు తీసుకోకుండా. దాని తర్వాత వాళ్ళకి ఏవైతే ఆ యొక్క చదివింపుల డబ్బులు అనేటివి వస్తాయో వాటిలో ఇతను ఇచ్చినటువంటి బంగారానికి విలువైనటువంటి డబ్బులు ఎంతైతే ఉందో అంత తీసుకుంటాడు. ఒకవేళ ఆ అమౌంట్ అనేది తగ్గినట్లయితే దానికి తగ్గట్టుగా ఆ బంగారు కూడా తీసుకొచ్చేస్తాడు. ఇటువంటి ఒక సేల్స్ మ్యాన్గా ఇతను చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా చేసేటప్పుడు ఇతనికి ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అతను తన చెల్లి పెళ్లి చేయడం కోసం ఒక 25 సవర్ల బంగారం అనేది అడుగుతాడు. అతను దీనికి కానీ ఒప్పుకొని ఆ 25 సవర్ల బంగారం తీసుకెళ్ళి ఇస్తాడు. కానీ అది ఇచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్ళైన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఆ చదివింపు డబ్బులు ఏదైతే ఉందో ఆ 25 సవర్లకి తగ్గట్టుగా రాదనమాట, ఇంకా తక్కువ వస్తుంది. దానికి తగ్గట్టుగా ఇతను బంగారాన్ని ఇచ్చేయమని చెప్తాడు. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోరు, అతను బంగారాన్ని రిటర్న్ ఇవ్వరు. అసలు ఇంతకీ వాళ్ళు అలా ఎందుకు చేశారు, ఆ చేసిన తర్వాత ఏం జరిగింది, హీరో తన బంగారాన్ని డబ్బుని రిటర్న్ తెచ్చుకున్నాడా, దీనివల్ల వాళ్ళు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే మూవీ మెయిన్ పాయింట్ అనేది ఏదైతే ఉందో అది మూవీ స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాలకే వచ్చేస్తుంది అనమాట. ఆ బంగారాన్ని తీసుకెళ్లి హీరో వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు రిటర్న్ ఇవ్వమని చెప్తారు. ఇంకా అక్కడి నుంచి హీరో ఏమేం చేశాడు దాన్ని తెచ్చుకోవడం కోసం అనేది చూపించుకుంటూ వచ్చాడనమాట. సో ఇందులో మనకు మిడిల్ క్లాస్ బాధలు అనేటివి ఎలా ఉంటాయి, ఒక బంగారు నగ కొనడం కోసం బంగారుతో వాళ్ళకి ఎంత అవసరం ఉంటుంది, దానికోసం వాళ్ళు ఏమేం చేస్తారు అనేది ఈ యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చూపించే విధంగా దాన్ని టచ్ చేస్తూ చూపించాడని చెప్పచ్చు డైరెక్టరు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు కొంచెం బాగానే వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ యొక్క బంగారు కోసం అతను పడేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కొంచెం ల్యాగ్ అనేది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే తీసుకొచ్చాడని చెప్పచ్చు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి ఒక మంచి ఎండింగ్ అయితే ఇచ్చాడనేసి అనిపిస్తుంది. సో ఓవరాల్గా డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని కొంచెం సాగదీసి చెప్పాడనేసి అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బసిల్ జోసెఫ్ గారు ఆ సేల్స్ మ్యాన్గా ఆయన పడే బాధలు అవి ఇవి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని చెప్పచ్చు. ఆయన క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, ఆయన బాగానే చేశాడని చెప్పచ్చు. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారు, బాగా సెట్ అయ్యారని చెప్పచ్చు. సో నెక్స్ట్ మూవీలో మ్యూజిక్ అనేది కూడా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంటుంది, సాంగ్స్ ఉంటాయి అవి కూడా పర్లేదు బాగానే ఉంటాయి. అలాగే కెమెరా వర్క్ కూడా మనకు బాగుంటుంది. సో ఓవరాల్గా పొన్ మ్యాన్ మూవీ ఎలా ఉంది అంటే ఒక కొత్త పాయింట్ని కొంచెం ల్యాగ్ చేసి చూపించాడని చెప్పచ్చు. సో మీకు కనుక 2 hours టైం ఉంది అనుకుంటున్నట్లయితే ఒకసారి మూవీని చూడండి. నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. మీరు కూడా చూడండి, మీకు కూడా ఓకే అనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.